పాకిస్తాన్కి భారతదేశం పెద్ద షాక్ ఇచ్చింది. అదేంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ. సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం రీసెంట్గా పెహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత పక్కన పెట్టేసింది. రీసెంట్గా హోంమంత్రి అమిత్ షా కూడా ఒక మాట అన్నారన్నమాట. ఇండస్ వాటర్ ట్రీటీని పునరుద్ధరించే అవకాశమే లేదని చెప్పేశారన్నమాట. అసలు ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి మనకి 1960లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఒప్పందం జరిగింది. ఇది ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది. ఇండియాకి పాకిస్తాన్కి ఈ ట్రీటీని కుదిర్చిందన్నమాట. గత 65 సంవత్సరాలుగా ఇండియా పాకిస్తాన్ మధ్య ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా, ఎన్ని టెన్షన్స్ వచ్చినా ఇండియా సహనంతో ఈ ట్రీటీని రద్దు చేయలేదు. అయితే పెహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఎప్పుడైతే పెహల్గామ్ దాడులు జరిగాయో ఆ తర్వాత భారతదేశం ఇండస్ వాటర్ ట్రీటీని పక్కన పెట్టేసిందన్నమాట. ఇక్కడ పాకిస్తాన్ వెంటనే ఇది యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పి యూనిలేటరల్గా మీరు ఎలా ఆబ్సెంట్లో పెడతారు అని చెప్పి అడుగుతుంది. అయితే 80% పాకిస్తాన్ వ్యవసాయానికి ఇండస్ నదీ జలాలు కీలకం అన్నమాట. ముఖ్యంగా ఇండస్ చీనా జేలం ఇక్కడ దీనిలో నుంచి వెళ్ళే నీళ్లు చాలా కీలకం. దాదాపు పాకిస్తాన్లో ఇండస్ అనేది లైఫ్ లైన్ అన్నమాట. ఇండస్ వాటర్ లేకపోతే పాకిస్తాన్లో అసలు నీళ్లు కూడా మన పరిస్థితి. మనందరికీ తెలుసు రాజస్థాన్. మన దేశంలో రాజస్థాన్ ఇక్కడ ఎంత ఎడారి ఉన్నా, చుక్క నీళ్లు దొరకకపోయినా మనం ట్రీటీకి కట్టుబడి పాకిస్తాన్ ఎంత చేసినా సరే గత 65 సంవత్సరాల్లో ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో మనం ఏ విధమైన యాక్షన్ కూడా తీసుకోలేదు. అయితే ఇప్పుడు భారతదేశం మాత్రం ఇండస్ వాటర్ ట్రీటీని పక్కన పెట్టేసింది. అంటే పూర్తి స్థాయిలో ఇండస్ రివర్ వాటర్ ఆపేయలేదనుకోండి, ట్రీటీని పక్కన పెట్టింది అంతే. భవిష్యత్తులో ఇండియా ఈ ట్రీటీని రివ్యూ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు అన్నమాట. దీనికి సంబంధించి యూనిలేటరల్గా అసలు ట్రీటీ ఇండియా ఎలా పక్కన పెడతాది అని చెప్పి పాకిస్తాన్ అడుగుతుంది. అయితే ఇండస్ వాటర్, ఈ ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాటర్స్ ఏదైతే అంతర్జాతీయ నదులు ఉన్నాయో, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పారుతాయో, దీనికి సంబంధించి మళ్ళా ఒక మీడియేషన్ జరగాలని చెప్పింది కొంతమంది. అంటే బ్రహ్మపుత్ర నది కావచ్చు, ఇండస్ వాటర్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. అయితే భారతదేశం మాత్రం పాకిస్తాన్కి సంబంధించిన అంశంలో ముఖ్యంగా ఇండస్ వాటర్ని చాలా సీరియస్గా తీసుకుంటుందన్నమాట. గత 65 సంవత్సరాల నుండి ఎప్పుడూ కూడా భారతదేశం ఈ ట్రీటీని పక్కన పెడతానని కానీ, ట్రీటీని ఆపేస్తామని కానీ చెప్పలేదు. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్కి మాత్రం స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం, అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులను సపోర్ట్ చేసి మన మీద ఉసుగొలుపుతుంది. కాబట్టి ముఖ్యంగా పెహల్గామ్ టెర్రర్ అటాక్కి నిరసనగా మన పూర్తి స్థాయిలో ఇండస్ వాటర్ ట్రీటీని పక్కన పెట్టామన్నమాట. ఇండియా పాకిస్తాన్కి మధ్య ఈ ట్రీటీ విషయంలో ఇంతవరకు ఏ అంశం రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇండియా చాలా గట్టిగా ట్రీటీని అబ్సెన్స్లో పెట్టింది. అమిత్ షా గారు ఈ ట్రీటీని మళ్ళీ మేము రివర్స్ చేసి ఈ ట్రీటీని మళ్ళీ అబ్సెన్స్లో తీసేసే ప్రసక్తే లేదని, దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తాం అని అన్నారు. భవిష్యత్తులో పాకిస్తాన్ విషయంలో మాత్రం ఈ వాటర్, అంటే ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో మాత్రం పాకిస్తాన్ తన పోకడ మార్చుకునేదాకా భారతదేశం ఈ ట్రీటీ విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని కనిపిస్తుంది. సరే, మీరేమంటారు? మీ అభిప్రాయం చెప్పండి. భారత ప్రభుత్వం ఇండస్ వాటర్ ట్రీటీని శాశ్వతంగా రద్దు చేయాలా, లేక ప్రపంచానికి మన శాంతి మార్గాన్ని చూపించాలా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. దీని మీద ఒక క్విజ్ పెడుతున్నాను, దీనికి కూడా ఆన్సర్ కామెంట్లో చెప్పండి. ఇండస్ వాటర్ ట్రీటీ కింద పాకిస్తాన్ ప్రధానంగా నీరు అందే 3 నదుల్లో ఒకటి కింద పేర్కొనబడింది. ఇది ఏ నది? ఏ గంగా, బి బ్రహ్మపుత్ర, సి జీలం, డి నర్మదా. మీ అభిప్రాయాన్ని, మీ ఆన్సర్లని కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలపండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.